దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదువుకోబోయేటువంటి అధ్యాయాలు కీర్తన గ్రంథం 58వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము. ప్రధాన గాయకునికి అల్తషేతు అను రాగము మీద పాడదగినది దావీదు రచించిన కీర్తన అనుపద గీతము. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడగా గర్భస్రావం వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళ కంపెల సెగ తగలక మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. 11వ చరణం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియో, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియో మనుషులు ఒప్పుకొందురు. ఆమెన్. లూకా సువార్త 14వ అధ్యాయము. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడితే విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొను ప్రతివాడును హెచ్చింపబడునని చెప్పెను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువానినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని అతనితో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెనెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెనెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనెను.
అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సంత వీధుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని తన దాసునితో చెప్పెను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలైనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోచున్నప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొని చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఆమెన్. మరి ఈ అధ్యాయంలో 7 నుంచి 10 వచనాల వరకు నేను 2 టిక్ మార్క్స్ పెట్టాను. ఒకసారి చదువుకుందాం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండొద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మ నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపటి చోటికి వెళ్ళి కూర్చుండసాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము అని రాసుంది. అంటే మీకు మీరు పెద్ద స్థానాల్ని వెతుక్కోవద్దు. మీరు ఏం చేయాలంటే కనుక కింద స్థానాన్ని వెతుక్కోండి అని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మరి చెప్పటం జరుగుతున్నది. ఆయనే ఏం చేశాడంటే కనుక యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన దేవుడయ్యుండి కూడా మరి శిష్యుల పాదాలను కడిగినట్టు ఏంటంటే మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. మనం ఏం చేయాలంటే కనుక మనల్ని మనం తగ్గించుకోవాలి అని ఇక్కడ ఏంటంటే కనుక మరి ప్రభు మరి ఈ యొక్క వృత్తాంతంలో మరి మాట్లాడటం జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళిన చోట మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు. నేనెంత, నా పేరిది, నేను అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలంటే కనుక మనం కట్ చేసుకోవాలి, మనలోంచి తీసివేయాలి. అది ఏమవుతుందంటే కనుక అహాన్ని చంపుకోవటం అవుతుంది. ఎప్పుడైతే నేను నా యొక్క అనే భావాన్ని మనం తీసేసుకుంటామో మనలోంచి, అప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి మరి దేవ స్వభావాన్ని, యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. అలాగే 11వ వచనం మరి రెడ్డింగ్తో అండర్లైన్ చేశాను కదండి, అదొకసారి చదువుకుందాం. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. అంటే ఎవరైతే తమని తాము హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే కనుక తగ్గిస్తాడు. కానీ ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారో దేవుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా వాళ్ళని హెచ్చించడం జరుగుతుంది. సో లోకమిచ్చే హెచ్చింపు మనకు కావాలా, లేకపోతే దేవుడిచ్చే హెచ్చింపు మనకు కావాలా? మనమే ఆలోచన చేసుకుందాం.
మరి చదవబడ్డటువంటి ఈ మాటలు దేవుడు మన వినికుల్లో దీవించునుగాక. ఆమెన్. మరి ఆత్మీయంగా బలపడాలి అనుకునేవాళ్ళు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్ అనేక మందికి మరి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరి 1 సంవత్సరంలోపు మరి బైబిల్ పూర్తి చేద్దామనేటువంటి మరి మా సహోదరి యొక్క ప్రయత్నం. మరి మీరు దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అమితముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.